హలో ఫ్రెండ్స్ అందరికీ. మనకి నోటిఫికేషన్ వచ్చేసి సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ వాళ్ళైతే భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం పోస్ట్ వచ్చేసరికి 9195 ఉన్నాయి. మనకి ఇందులో సీఆర్‌పీఎఫ్ వాళ్ళు ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ ద్వారా దీన్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఎలిజిబుల్ అయితే మనకు 10థ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ నుంచి 19 మే వరకు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. వెబ్‌సైట్ మనకొచ్చేసి rect.crpf.gov.in వెళ్లి చూసుకోవచ్చు. మనకిందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది మనకు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటది. ట్రేడ్ స్కిల్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు అందుబాటులో. టోటల్ వేకెన్సీ వచ్చేసి 9195 అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. దీంట్లో వాళ్ళు తర్వాత అఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తారు మనకు. మొత్తం పోస్ట్ వచ్చేసి 9195 ఉన్నాయి మనకు. ఇందులో మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 వరకు పెట్టడం జరిగింది. వాళ్ళు మేల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ ఓన్లీ. మన ఎక్సెప్టెడ్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ ఆల్ కేటగిరీ వాళ్ళకి మనకి ఎక్స్ సర్వీస్ మనకైతే ఎటువంటి ఫీజు లేకుండా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకు 8/4/2026 అని అయితే నోటిఫికేషన్ వచ్చింది మనకు, షార్ట్ నోటిఫికేషన్. అప్లికేషన్ చేసే స్టార్ట్ అయితే 24/20/26న మనకు ఆన్లైన్‌లో పెట్టడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 19 మే 5 నెల 2026న లాస్ట్ డేట్ అయితే ఉంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు డ్రైవర్కి అయితే 21-27 సంవత్సరాల వరకు ఉండాలి. కానిస్టేబుల్ మీ మీ మిగిలిన వాళ్ళకి ట్రేడ్స్ మ్యాన్కి మొత్తానికి 18-23 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ అనేది పెట్టడం జరిగింది. మన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ వచ్చి డ్రైవర్ వాళ్ళకైతే మెట్రిక్యులేషన్ ప్లస్ హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మనకు కంపల్సరీ కావాలి. మోటార్ మెకానిక్ వెహికల్ వాళ్ళకి మెట్రిక్యులేషన్ ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. మిగతావన్నీ ఆల్ ట్రేడ్స్ మ్యాన్స్‌కి మొత్తానికి మెట్రిక్యులేషన్, ప్రొఫిషియంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. అయితే మనకు ఆ ట్రేడ్‌లో దానికి నాలెడ్జ్ ఉండాలి మనకు. ఆ ట్రేడ్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పాయినర్ వింగ్ మనకు మ్యాన్సన్ ఎలక్ట్రీషియన్‌కి మెట్రిక్యులేషన్ ఉండాలి. ప్లస్ 1 ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ మనకుండాలి దీనికి. మనకు పే స్కేల్ అనేది మనకు స్టార్టింగ్ 21,00,000-69,000 వరకైతే వాళ్ళు పే చేయడం జరుగుతుంది. మనం జాయినింగ్ అయిన స్టార్టింగే మనకు 21,700 ప్లస్ అలవెన్స్ కూడా కలిపి ఇస్తారు. స్టేట్ వైస్ వేకెన్సీలు ఉన్నాయి మనకు. బీహార్‌లో అయితే 700 ఉంది. మహారాష్ట్ర అయితే 688, ఆంధ్రప్రదేశ్ 507, కర్ణాటక 471, మధ్యప్రదేశ్ 454, గుజరాత్‌లో చూసుకుంటే 452, రాజస్థాన్ అయితే 434, కేరళ వచ్చే వరకు 306, అస్సాం అయితే 300 అస్సాం వచ్చేసి మనకు 288 అయితే ఉంది. ఒడిస్సా మనకు 288 ఉంది. ఒడిస్సా కూడా. జార్ఖండ్ అయితే 257, పంజాబ్ వచ్చేసరికి 245. ఇక స్టేట్ వైస్ వేకెన్సీ వాళ్ళు సెపరేట్‌గా పెట్టిర్రు మనకు. ఛత్తీస్‌గఢ్ అయితే 206, జమ్మూ కాశ్మీర్ 167, హర్యానా 153, ఢిల్లీ 114, నాగాలాండ్ 87, మేఘాలయ 52, మణిపూర్ 47, హిమాచల్ ప్రదేశ్ 42, అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ 42, హిమాచల్ ప్రదేశ్ 42 అన్న వేకెన్సీలున్నాయి మనకు. మనకు ఇందులో చూసుకుంటే ఎక్కువ మనకు బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వీటిలో అయితే ఎక్కువున్నాయి మనకు. ఇందులో అయితే మీరు ఈ వేకెన్సీస్‌కి అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే మనకు మంచి సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. దీని రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ అయిపోయినంక మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హైట్, చెస్ట్ అయన్నీ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు మనకు. దాని తర్వాత ట్రేడ్ స్కిల్ టెస్ట్ మనకు ఏ ట్రేడ్‌కైతే మనం అప్లై చేసినామో ఆ ట్రేడ్ స్కిల్ టెస్ట్ మనకు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ, ఆర్ఎంఈ 2 కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి క్వాలిఫైయింగ్ నేచర్ కానిస్టేబుల్, డ్రైవర్, మోటార్ మెకానిక్ అయితే మనకు అవర్స్
మేల్‌కైతే పెట్టిర్రాళ్ళు. మరి ఫీమేల్‌కొచ్చేసరికి 1.6 కిలోమీటర్స్‌ని 8:30 మినిట్స్‌లో మనకు క్వాలిఫై అనేది పెట్టిర్రు. మళ్ళీ తర్వాత ఇది కానిస్టేబుల్, పర్ కానిస్టేబుల్, కుక్, వాటర్ క్యారియర్, బార్బర్, హెయిర్ డ్రెస్సర్, వాషర్‌మ్యాన్, వాషర్ ఉమెన్, సఫారీ కర్మచారికైతే మేల్‌కొచ్చేసరికి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అయితే పెట్టిర్రు. 10 మినిట్స్‌లో క్వాలిఫై 10 మినిట్స్ లోపు మనం కంప్లీట్ అయితే చేయాలి రౌండ్. ఫీమేల్‌కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 12 మినిట్స్ అయితే సేమ్ 12 మినిట్స్‌లో వాళ్ళైతే కంప్లీట్ చేయాలి. ఫర్ పాయినర్ వింగ్ మ్యాన్సన్ ఎలక్ట్రీషియన్‌కైతే మేల్‌కొచ్చేసరికి 1.6 కిలోమీటర్ 9 మినిట్స్ పెట్టిర్రు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి క్యాండిడేట్‌కి వాళ్ళకైతే ఇది లేదు. టెంపరరీ అన్‌ఫిట్ అని పెట్టేసిర్రాళ్ళు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్, చెస్ట్, మేల్ ఓన్లీ. హైట్ వచ్చేసరికి మనకు 170 సెంటీమీటర్ మినిమమ్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్లు మినిమమ్ రిలాక్సేషన్. మళ్ళీ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే మనకు ఈ హైట్ రిలాక్సేషన్ అన్నీ ఉంటది. చెస్ట్ వచ్చేసరికి మనకు ఎక్స్‌పాండ్ వచ్చేసరికి 80 సెంటీమీటర్. మినిమమ్ ఎక్స్‌పాన్షన్ 0.5 సెంటీమీటర్. 80 వస్తే మనం ఎక్స్‌పాన్షన్ చేసేటప్పుడు 85 వరకొస్తే క్వాలిఫై అయినట్టే. ఫిజికల్‌లో క్వాలిఫై అయ్యకపోతే మనకు ఎలిమినేట్ చేసేస్తారక్కడనే. మనకు కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్. టోటల్ క్వెషన్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి మనకు. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ పెడుతుర్రు. దీంట్లో టాపిక్స్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. మన ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ దీంట్లో ఏదైనా మనం ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ చేసుకోవచ్చు, లేకపోతే హిందీ చేసుకోవచ్చు. 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్ వస్తాయి మనకు. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది మనకి ఇందులో. 0.25 రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్‌రిజర్వ్ వాళ్ళకి 30%, ఈడబ్ల్యూ, ఓబీసీ వాళ్ళకి 25% అయితే పెట్టిర్రు. ఎస్టీ, ఎస్సీ అదర్స్ వాళ్ళకైతే 20% అయితే హ్మ్. ట్రేడ్ స్కిల్ టెస్ట్‌కి మనకు క్వాలిఫైయింగ్ 50 మార్క్స్ అయితే ఉంటే మినిమమ్ 20 మార్కులు అయితే రావాలి మనకు అందులో. మళ్ళీ ప్రాక్టికల్ అసైన్‌మెంట్, అప్లైడ్ ట్రేడ్ పోస్ట్ అని ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి మనకన్నీ. మెట్రిక్ సర్టిఫికేట్స్, డొమెక్లిక్, పీఆర్‌సీ, ట్రేడ్ మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయినంక మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎట్లా అప్లై చేయాలనుకుంటే మన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి www.